జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్కి సంబంధించి చాలా ప్రాంతాలు అన్వేషణ చేశాం. ఎందుకంటే హైవే ఉంది, అన్ని రకాలుగా 4-5 ప్రాంతాలు మేమందరం కూడా అన్వేషణ చేసిన తర్వాత ఎక్కువ కూడా ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా జరపాలని అందరం కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, విజయన్న గారు కానీ, ఎంపీ గురు కానీ, మేరీ మురళన్న కానీ వీళ్ళందరం కూడా చూసాం. అయిన తర్వాత ఏదైతే దగ్గరగా ఉన్న ప్రాంతం కేవలం 2.5 కిలోమీటర్ సెంట్ అండ్ స్కూల్లో పూర్తిగా కూడా సెక్యూరిటీగా ఇబ్బంది లేకుండా కూడా ఎక్కడెక్కడ మనం పలానా కట్టుకోవాల్సిన అవసరం లేకుండా కూడా పూర్తిగా కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా సెక్యూరిటీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే డాక్యుమెంటేషన్ కలెక్టర్ గారికి పెట్టాలి, ఎస్పీ గారికి పెట్టాలి అన్నీ కూడా పెట్టడం జరిగింది. పర్మిషన్కి సంబంధించి ఇంకా 3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఈ రోజుకి కూడా కలెక్టర్ గారిని అడిగినా, ఎస్పీ గారిని అడిగినా సార్ ఇంకా అన్వేషణ 28వ తారీఖున పెడితే ఇంకా మా కింద డిఎస్పీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ పరిశీలిస్తూ ఉన్నారు అనే పరిస్థితి ఈరోజు ఉంది. అసలు ఇంతకీ ఇస్తారా ఇవ్వరా, ఏదో కాలయాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఆపాలా, పర్యటనని ఏ విధంగా అడ్డుకోవాలా అన్న కార్యక్రమం తప్ప ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు దిగి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూసే కార్యక్రమంలో ఎందుకు ఇంత ప్రభుత్వం భయపడుతుందో నాకు తెలియగలగట్ల. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ మధ్యకాలం చూసాం, పొదిలి కానీ సత్తెనపల్లిలో హెలీప్యాడ్ అడ్డుకుంటే ఏ విధంగా జనాలు వచ్చారో చూసాం. ఇదే విధంగా బయటకు వస్తే మీ మీద ఉన్న వ్యతిరేకత కానీ, మీ మీద ఉన్న ఏదైతే మీరు ప్రామిసెస్ చేసినవి అన్నీ కూడా ఈ రోజన్నీ కూడా బయట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కూడా రెట్టింపు అభిమానంతో బయటకు వస్తున్న చూసే ఒక కుట్రతో ఈరోజు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా చెప్పాలి అంటే మేము పెట్టిన స్కూలు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతం, ఒక చెప్పాలంటే నెల్లూరు నగరానికి ఒక పక్కన్న ప్రాంతం. మేము పెట్టిన దానికి కాకుండా మేము ఒక దగ్గర పర్మిషన్ ఇస్తాం, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పరిధిలో మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఒక ప్రాంతాన్ని చూపించడం జరిగింది. దాన్ని ఏవియేషన్ అధికారులు కానీ అందరూ కూడా 3 పక్కల కరెంటు స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ కరెక్ట్గా